హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆకుకూరలతో గ్రేవీ కర్రీ తయారు చేశాను. దీన్ని ముందుగా ఉల్లిపాయలని నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి. దానిని సైడ్ ఉంచుకొని కొన్ని మసాలా దినుసులు వేయించుకోవాలి. తరువాత మొత్తం అంతా కలుపుకొని మిక్సీ పట్టిన టమాటా గ్రేవీ దాంట్లో వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో పెరుగు వేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకొని సరిపడినంత కారం, సాల్టు వేసుకొని బాగా కలపాలి. పైన ఆయిల్ తేలినంత వరకు ఆ మిశ్రమాన్ని వేయించుకోవాలి. తరువాత ఆ పాలకూరని అందులో కలపాలి. దీని స్థానంలో ఎలాంటి ఆకుకూరలని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాలకూర మాత్రమే నా దగ్గర ఉంది, అందుకని దాన్నే తీసుకున్నాను. దానిని బాగా కలుపుకొని కొంత వాటర్ యాడ్ చేసుకొని దానిపైన తగినంత కొత్తిమీర వేసుకొని సిమ్లో అయితే పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్టీగా అయితే పాలకూర గ్రేవీ కర్రీ సిద్ధమైపోయింది. దీనిని అన్నంతో కానీ చపాతీ, బిర్యానీతో పాటు ఇంకా రోటీసు ట్రై చేయండి. నేనైతే ఈ కర్రీని రైస్తో పాటు ఉడకబెట్టిన గుడ్డుతో ఆనియన్స్ పక్కన పెట్టుకొని వేడివేడిగా తిన్నాను. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్టీ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇదండి ఈరోజు నా కుకింగ్ విశేషాలు. మరో వీడియోతో మరలా మీ ముందుకి వస్తాను. అంతవరకు ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.